హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. కొత్త సర్పంచ్లను కలిసే కార్యక్రమంలో మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ మంతెన సుమలత గారు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సర్పంచ్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీరు ఈ సర్పంచ్లో పోటీ చేయక ముందుకు ఇంతకు ముందు ఏం చేసేవారు? అసలు ఎందుకు మీకు సర్పంచ్గా పోటీ చేయాలనే ఉద్దేశం వచ్చింది? నేను ఇంతకు ముందు హౌస్ వైఫ్ని ఇంట్లో. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ మహిళకు అవకాశం వచ్చినందుకు నేను ముందుకు వచ్చిన. గ్రామం గురించి, ప్రజల గురించి, గ్రామం అభివృద్ధి చేయడానికి వచ్చినాను. ఫస్ట్ మీరు సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. మీ పదవీ కాలంలో మీ గ్రామంలో ఉన్న పెండింగ్ పనులేంటి? గ్రామంలో ఉన్న పెండింగ్ పనులు గ్రామ పంచాయతీ ఒకటి, అది నిర్మాణించుకుంటాము. ఇంకొకటి అంగన్వాడీ అది అభివృద్ధి చేస్తాం. ఇంకోటి మహిళా సంఘం, మౌలిక సంఘం సదుపాయం చేస్తాము. మీ గ్రామంలో డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు రిపేర్ కొంతవరకు నిర్మించాల్సినది. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాను. మేడం, మీ గ్రామంలో దేవుడి గుడికి సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, బాగానే ఉన్నాయా? శివాలయం, రామాలయం నిర్మాణం నా పదవి ఉన్నంత కాలంలో పూర్తి చేస్తాను. అలాగే మేడం, ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కోతులు, కుక్కలు తిరుగుతున్నాయి. మరి మీ గ్రామంలో ప్రజలకు వాటి నుంచి ఎలాంటి విముక్తి కలిగిస్తారు మీరు? కుక్కల మరియు కోతుల బెడద అటవీ శాఖ వాటిలో మాట్లాడి వాటిని అడవికి తరలించే ప్రయత్నం చేస్తాను. నన్ను ఓటు వేసి గెలిపించిన వారిని ప్రతి ఒక్కరికి మరియు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను హామీ ఇచ్చిన పనులను తప్పకుండా నెరవేరుస్తాను. మీ హెచ్ఎస్బి ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. ఇదండి పోతిరెడ్డిపేట గ్రామ పరిస్థితి. మంతెన సుమలత గారు చెప్పడం జరిగింది. కోతుల బెడద కానివ్వండి, కుక్కల గురించి కానివ్వండి, ప్రజలకు ఎలాంటి చర్యలు జరగకుండా, అలాగే దేవాలయాల నిర్మాణం కూడా తన పదవీ కాలంలో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.